సో, మన థాయిలాండ్ డే 1 ట్రిప్‌లో టైగర్ పార్క్ అయితే వచ్చేసినాము. ఇదే మన టైగర్ పార్క్ ఎంట్రన్స్. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకొక అమ్మాయి నమస్తే పెట్టి లోపలికైతే వెల్కమ్ చేస్తది. అండ్ ఇక్కడ లోపల రాంగానే మనకు కంప్లీట్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ ఉంటది. 2 టైప్స్ ఆఫ్ రైస్, చపాతీ, దానికి రిలేటెడ్ కర్రీస్, టీ, కాఫీ అన్నీ ఉంటాయి. అలాంగ్ విత్ మనకి టైగర్ సైట్ సీయింగ్ గూడా ఉంటది ఇక్కడే. సో, వీటిని చూసుకుంటూ తినేసేయొచ్చు. అదయిపోగానే మన లోపల టైగర్ సైట్ సీయింగ్‌కయితే ఈ వెహికల్‌లో తీసుకెళ్ళిపోతారు. ఓకే. కాసేపు సోకులు పడదాం. ఈ టార్టాయిస్ అయితే బయటికి రావట్లేదు. అండ్ ఇవన్నీ ఇక్కడ చిన్న చిన్న క్రొకడైల్స్ ఉన్నాయి. సో, ఇక్కడ ఈ బయటున్న క్రొకడైల్స్ అన్నీ చూడ్డానికి బొమ్మల్లాగా అనిపిస్తున్నాయి గానీ, పక్కా ఒరిజినల్ వదిలేసి మీద పడేలా ఉన్నాయి. సో, మన మోస్ట్ థాయిలాండ్ ఐకానిక్ టైగర్ పైన చెయ్యేసి ఫోటో దిగడానికైతే లోపలికొచ్చేసినాము. అండ్ మనం ఫోటో దిగే టైగర్ గాడైతే వీడే. చూడండి ఎంత సింపుల్‌గా పడుకున్నాడో డీసెంట్‌గా. వెళ్ళేసి చాలా ధైర్యం కూడబెట్టుకొని ఫోటో దిగడానికైతే వెళ్ళినాం. ముందు మస్తు భయమైంది. కానీ అట్ లాస్ట్ నవ్వుకుంటూ 2 ఫోటోలైతే దిగేసి ఆడ నుంచి బయటకొచ్చేసినాం. ఓకేరా తమ్ముళ్ళు వెళ్ళొస్తా. మన అదృష్టం బావుండి మళ్ళీ థాయిలాండ్ వస్తే ఇంకోసారి మళ్ళీ ఫోటో దిగుదాం. ఓకేనా? టాటా బై బాయ్. వీడు బయటికి రావడానికి ట్రై చేస్తున్నాడు కానీ అవ్వట్లేదు. ఈ రాబిట్ గాడిని చూడండి. నీ ముక్కు కొరికేస్తా అన్నట్టు రియాక్షన్ ఎట్లా ఇస్తున్నాడో వాడి ముక్కుతో. ఈ పాముని ఇట్లా మీదేసుకొని ఫోటో దిగడానికి 100 బాత్ అంట. అన్న బానే ధైర్యం చేసి ఫోటో దిగిండు. అంత అవ్వదని చెప్పి మనం వెళ్లి హాకయ్‌తో 2 ఫోటోలు దిగేసినాం. వీడు కూడా గుడ్లు పీకేస్తున్నట్టు చూస్తుండు. వెళ్లి టెలిఫోన్ బూత్‌లో నిలబడి ఓ ఫోటో దిగేసి ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టేసి వెంటనే టైగర్ దగ్గరికెళ్ళిపోయినా. ఈ టైగర్ చూస్తుంటే మనం ఎంత పిలిచినా కూడా మన మాట వినకుండా వాడి పని వాడు చేసుకుంటున్నాడు. సో, ఇట్లాంటి థాయిలాండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన అకౌంట్‌లో ఇంకా చాలా ఉంది. వెళ్లి ఫాలో కొట్టండి, చూసేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఓకే. టాటా బై బాయ్.